పార్ట్ 2కు స్వాగతం. ఒకవేళ మీరు ఇంకా మొదటి భాగం చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈ వీడియో అయ్యాక తప్పకుండా చూడండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఇక కథలోకి వెళితే, యశోదమ్మా, నీ కొడుకు అల్లరి మరీ ఎక్కువైపోతోంది, కొంచెం అదుపులో పెట్టుకో అంటూ బృందావనంలోని గోపికలందరూ కలిసి యశోదమ్మ ఇంటి ముందు క్యూ కట్టారు. మరి కృష్ణయ్య చేసిన ఆ పనులేంటి, గోపికలు చేసిన ఆ ఫిర్యాదులేంటో ఇప్పుడు బృందావనంలోని గోపికలకి కృష్ణయ్య అంటే ప్రాణం. కాని ఆయన అల్లరిని ఇంకా ఎంజాయ్ చెయ్యాలని అందరూ కలిసి యశోదమ్మ దగ్గరికి ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. కృష్ణయ్య ఎదురుగా ఉండగానే గోపికలు ఇలా మొదలుపెట్టారు. యశోదమ్మ, నీ కొడుకు అల్లరి మరీ ఎక్కువైపోతోంది, కొంచెం అదుపులో పెట్టుకో. పొద్దునా సాయంత్రమని లేకుండా మా ఇళ్లలోకి వచ్చేస్తున్నారు ఈ అన్నదమ్ములు. మేము పాలు పితుకుదామని వెళ్లేలోపే దూడల్ని వదిలేస్తున్నారు. అవి పాలన్నీ తాగేస్తున్నాయి. మేమేమో ఖాళీ కుండలతో తిరిగి రావాల్సి వస్తోంది. పోనీ అడుగుదామా అంటే కృష్ణయ్య తన చిలిపి నవ్వుతో మమ్మల్ని బుట్టలో వేసేస్తాడు. ఇక వెన్న, పెరుగు దొంగతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. మేము దాచిన వెన్నను దొంగిలిస్తూ దొరికిపోయినా సరే, మా ఇంట్లో వెన్న లేదనుకుంటున్నారా? నేనేం దొంగతనం చెయ్యలేదు అని ఎదురుమాటలు చెప్తాడు. ఆ వెన్నను దొంగతనం చేయడమే కాకుండా కోతులకి పంచుతాడు. అవి కడుపు నిండి తినను అంటే ఈ వెన్న అసలు బాలేదు, కోతులు కూడా తినట్లేదు అంటూ ఆ కుండలని పగలగొట్టేస్తున్నాడు. చీకటి గదిలో దాచినా సరే తను ఒంటిమీర ఉన్న నగలు వెలుతురునిస్తుంటే ఆ వెలుతురులో వెన్న ఎక్కడుందో కనిపెట్టేస్తున్నాడు. ఒకవేళ వెన్న దొరకకపోతే మా చిన్న పిల్లలని గిల్లి ఏడిపించి వెళ్ళిపోతున్నాడు. ఎత్తులో ఉట్టిమీద దాచినా రోళ్లు ఒకదానిమీద ఒకటి వేసి మరీ ఎక్కేస్తున్నాడు. అందుకే యశోదమ్మ, కృష్ణయ్య నగలు తీసేయ్, అప్పుడైనా వెన్న దొరక్కుండా ఉంటుంది అని గోపికలు సరదాగా ఫిర్యాదు చేశారు. గోపికల మాటలు విన్నాక యశోదమ్మ ఏమన్నదంటే, అవునా, అయితే రేపటి నుండి కృష్ణయ్య ఒంటిమీద నగలు తీసేస్తాను. అప్పుడు వాడికి చీకట్లో వెన్నకుండలు కనిపించవు కదా అంది. వెంటనే గోపికలు, అమ్మో, అలా చెయ్యకు. వాడు నగలు వేసుకోకపోయినా సరే వాడి ఒంటి నుండి ఒక రకమైన వెలుగొస్తుంది. ఆ వెలుతురులో అన్నీ వాడికి క్లియర్గా కనిపిస్తాయి అని చెప్పారు. అప్పుడు యశోదమ్మ, సరేలేండి, మీ వెన్నకుండలను వాడు అందనంత ఎత్తులో దాచుకోండి అని సలహా ఇచ్చింది. దానికి గోపికలు నవ్వుతూ, మేము దాస్తూనే ఉన్నాం కాని వాడు ఎలాగోలా లోపలికి దూరి అన్ని పాడు చేస్తున్నాడు. ఒకవేళ వెన్న దొరకకపోతే కోపంతో ఇల్లంతా గందరగోళం చేస్తున్నాడు. యశోదమ్మా, నువ్వు చూస్తుంటే వాడు ఎంత బుద్ధిమంతుడిలా కూర్చున్నాడో చూడు. రోజంతా దొంగతనాలు ప్లాన్ చేసేది ఈయనే. ఇప్పుడు ఏమీ తెలియనట్టు ఎలా కూర్చున్నాడో అని కృష్ణయ్యని చూపించారు. యశోదమ్మ కృష్ణయ్య వైపు కోపంగా చూసి తిడదామనుకుంది. కాని కృష్ణయ్య పెట్టిన ఆ అమాయకపు మొహం, ఆ భయం చూసి యశోదమ్మ కోపమంతా మాయమైపోయింది. మనసులో నవ్వుకుంటూ తన కొడుకుని తిట్టలేక వదిలేసింది. ఒకరోజు కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఆడుకుంటుంటే బలరాముడు, మిగతా ఫ్రెండ్స్ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి యశోదమ్మకి కంప్లైంట్ చేశారు. అమ్మా, కృష్ణుడు మట్టి తిన్నాడు అని చెప్పారు. యశోదమ్మ కృష్ణుడి చెయ్యి పట్టుకుని, ఏంటి కృష్ణా, అందరూ కలిసి నీమీద కంప్లైంట్ చేస్తున్నారు, ఎందుకు మట్టి తిన్నావురా అని అడిగింది. అప్పుడు కృష్ణయ్య భయపడినట్టు నటిస్తూ, అమ్మో, వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారమ్మా. అన్నయ్యకి నామీద కోపం వచ్చి వీళ్లతో కలిసి ప్లాన్ చేశాడు. నేను మట్టి తినలేదు, కావాలంటే నా నోరు చూడు అని అమాయకంగా నోరు తెరిచాడు. యశోదమ్మ ఆ చిన్ని నోటిలోకి చూడగానే ఒక్కసారిగా ఆమె ప్రపంచమే మారిపోయింది. అక్కడ మట్టిలేదు సదా, అనంతమైన విశ్వం ఉంది. ఆకాశం, గ్రహాలు, నక్షత్రాలు, సూర్యచంద్రులు, పెద్ద పెద్ద కొండలు, సముద్రాలు, మొత్తం సృష్టి అంతా ఆ చిన్న నోటిలోనే కనిపిస్తోంది. అంతేకాదు, ఆ నోటి లోపల మళ్లీ యశోదమ్మ, ఆమె ఒడిలో కృష్ణుడు పాలు తాగుతున్న దృశ్యం కూడా కనిపించింది. యశోదమ్మ అలా తత్వజ్ఞానంలో మునిగిపోయి కృష్ణుడు దేవుడు అని ఆలోచిస్తుంటే మన కృష్ణయ్యకి ఒక చిన్న భయం వేసింది. అమ్మ నన్ను దేవుడిలా చూస్తే ఇక నన్ను కొడుకులా ప్రేమించదు, నాతో ఆడుకోదు అని అనుకున్నాడు. వెంటనే తన యోగమాయతో యశోదమ్మకి ఆ చూసిందంతా మర్చిపోయేలా చేశాడు.
మరుక్షణమే యశోదమ్మకి ఆ వేదాంతం, ఆ విశ్వరూపం ఏదీ గుర్తులేదు. అయ్యో, నా పిచ్చి తండ్రి ఎంత భయపడిపోయాడో అనుకుంటూ కృష్ణయ్యని ఎత్తుకుని గుండెలకు హత్తుకుంది. పెద్ద పెద్ద యోగులు, జ్ఞానులు ఎన్నో ఏళ్లు తపస్సు చేసినా దక్కని ఆ పరమాత్మ యశోదమ్మ దగ్గర ఒక చిన్న పిల్లాడిలా పాలు తాగుతూ ఉండటం చూస్తుంటే ఆమె గత జన్మల్లో ఎంత పుణ్యం చేసుకుందో కదా అనిపిస్తుంది. ఇక్కడ మనకో సందేహం రావచ్చు. కన్న తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు కదా, మరి ఈ అదృష్టం వాళ్లకి ఎందుకు దక్కలేదు? నందయశోదలు మాత్రమే కృష్ణయ్య బాల్యలీలలను ఎందుకు ఎంజాయ్ చేయగలిగారు? దీని వెనుక ఒక పెద్ద రహస్యముంది. పూర్వజన్మలో ద్రోణ అనే వసువు, ఆయన భార్య ధర బ్రహ్మదేవుడిని ఒక కోరిక కోరారు. మేము భూమిమీద పుట్టినప్పుడు ఆ పరమాత్ముడు మాకు కొడుకుగా పుట్టాలి. ఆయన చేసే చిన్నపిల్లల చేష్టలు చూస్తూ మేము మైమర్చిపోవాలి. ఆ కథలు విన్న ఎవరికైనా సరే సంసార బాధలు పోయి ముక్తి కలగాలి అని అడిగారు. బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. అలా ఆ ద్రోణ అనే ఆయనే నందమహారాజుగా, ధర అనే ఆమె యశోదమ్మగా పుట్టారు. అందుకే సాక్షాత్తు ఆ దేవుడే వాళ్ళింట్లో పిల్లాడిలా ఆడుకున్నాడు. కేవలం వాళ్లకోసమే కాదు, వృందావనంలో ఉన్న గోపికలకి, గోవులకి, ప్రతీ ఒక్కలికి అనంతమైన ఆనందాన్ని ఇవ్వడానికే కృష్ణయ్య తన అన్న బలరాముడితో కలిసి ఇన్ని లీలలు చేశాడు. ఈ అద్భుతమైన కథ విన్న మనందరికీ కూడా ఆ కృష్ణయ్య అనుగ్రహం కలగాలని కోరుకుందాం. మరిన్ని ఇలాంటి దివ్యమైన కృష్ణలీలల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. వచ్చే వీడియోలో మనం 9వ అధ్యాయం అయిన దామోదరలీల గురించి తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. శ్రీల ప్రభుపాదుల వారికి జై.